ఇప్పుడు జరిగినాయి కాబట్టి రైట్ మళ్ళీ వస్తానండి. చీకటి వంశీదీప్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ బ్రహ్మనాయుడు గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడాను నా నమస్కారాలు సార్. సో కొత్త మద్యం పాలసీ రాబోతా ఉంది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా మద్యం మందు బాబులకి ఊరటనివ్వబోతా ఉంది కొత్త ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో మరి చీప్ లిక్కర్లు పెట్టి మరి ఎవరైతే సామాన్యుల దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసిందో గత ప్రభుత్వం, ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేకుండా 2014-19 మధ్య ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించిన పరిస్థితి ఉంది. 99,000 కోట్ల రూపాయల మద్యం డిజిటల్ పేమెంట్లు కాకుండా ఏదైతే హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ రూపంలో జరిగాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు అసెంబ్లీ వేదికగా చెప్పారు. బ్రహ్మనాయుడు గారు ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీ వేదికగా మద్యం గురించి ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కళ్ళకు కట్టినట్లు ఒక ప్రిన్సిపల్, ఒక హెడ్ మాస్టర్, ఒక టీచర్ పిల్లలకి విధించినట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి మద్యం అవకతవకలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్లు ఆయన చూపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోజున అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి విడుదల చేసినటువంటి శ్వేతపత్రం గురించి ఇప్పుడు ఈ రోజు బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ అదే చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే అతను చుట్టూ ఉన్నటువంటి అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి రాష్ట్రాన్ని మద్యం రూపంలో ప్రజల్ని ఏ విధంగా, ప్రజల ప్రాణాలు ఏ విధంగా హరించారో, అదేవిధంగా మద్యం ద్వారా కోట్లాది రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారనేది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఇంకోటండి, దేశం మొత్తం కూడా మోడీ గారి నాయకత్వంలో గతం నుంచి మోడీ గారు ఏమని చెప్తున్నారండి, డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దగుల్బాచి రాజకీయం చేత గాని ఒక ఏమని చెప్పాలి అటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని గౌరవిద్దాం మాట్లాడలేని పరిస్థితి అండి ఆ వ్యక్తికి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్ళారు, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అవకతవకలు పాలు చేసి మద్యం డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పి మోడీ గారు నెట్టి నోరు కొట్టుకుంటుంటే ఇతను తీసుకెళ్లిపోయి ఏం చేశారండి, నగదు రూపంలో 99,000 కోట్ల రూపాయలు, దానిలో దాదాపు 18,000-20,000 కోట్ల రూపాయలు అక్రమంగా వీళ్ళు పాకెట్లు వేసేసుకున్నారండి. ఎంత దుర్మార్గం అండి. గతంలో జనసేన పార్టీ నుంచి చెప్తూనే ఉన్నాం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి పురంధరేశ్వరి గారు నెత్తినోరు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా మద్యం మాఫియా ఏర్లైపోతుందండి. ఏమండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన టైంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏదైతే ఆయన కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారో వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి రూపేణా వాటి స్థానే ఏదైతే అదాన్ డిస్టిలరీస్ ఒకటి ఎస్పీఐ ఇది వీరికి మాత్రం ఎందుకు ఎక్కువ వెళ్తున్నాయండి? అదాన్ డిస్టిలరీస్ వెనక ఎవరున్నారండి? అదాన్ డిస్టిలరీస్ బినామీస్ ఎవరండి? విజయసాయి రెడ్డి రాష్ట్రంలో మన స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ దగ్గర దాదాపు ఒక 100-120 కంపెనీస్ రిజిస్టర్ అయ్యి ఉంటే డిస్టిలరీ కంపెనీస్, అందులో కేవలం 16-17 కంపెనీలకు మాత్రమే 80% ఆర్డర్స్ వెళ్తున్నాయి. రాష్ట్ర మద్యం ఏదైతే స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో ఆ ఆర్డర్స్ కేవలం ఒక 80% మంది 16 కంపెనీలకు మాత్రమే వెళ్తున్నాయి. ఆ 16 కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించిన కంపెనీలండి. దాన్ని ఇప్పుడు మనం ఖచ్చితంగా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఎవరైతే ఈ మద్యం మాఫియా వెనకున్నారో మిథున్ రెడ్డి అవ్వచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, అదేవిధంగా విజయసాయి రెడ్డి అవ్వచ్చు, వారి వెనక ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా ప్రజల మధ్యలో తీసుకొస్తాం. వారి తప్పు చేసి వాడి చేత కక్కించడం ఖాయమండి. ఈ రోజు మనం చూస్తున్నాం సార్, ఏది వీరు చేసినటువంటి లూటీ లిక్కర్ అంతకుముందు గతంలో మద్యం క్వార్టర్ ఎంత ఉండేదండి? ఏ కంపెనీలు ఉండేయండి? యునైటెడ్ బేవరేజెస్ అనే కంపెనీ ఉండేది. ఈ రోజున యునైటెడ్ బేవరేజెస్ అనే కంపెనీ లేవండి. ఏ బూమ్లు బాంబాంలు ప్రెసిడెంట్ మెడల్స్ ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఆ కంపెనీలన్నిటికీ ఓనర్ ఎవరండి? వాళ్ళని భయపెట్టి పిఎంకే డిస్టిలరీస్ అవ్వచ్చు, అదాన్ డిస్టిలరీస్ అవ్వచ్చు, ఎస్పీఐ ఆగ్రో అవ్వచ్చు, వాటన్నిటిని కూడా భయపెట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర సబ్లీజ్ తీసుకొని ఆర్డర్లు తెచ్చుకుంటారంటండి. అంటే తర్వాత వచ్చే మనకి ఈ రాష్ట్రంలో ఇంక ఏ ప్రభుత్వాలను మాదే ఉంటది, ఇక ఏలుబడి మేమే చేసుకుంటామని చెప్పి
దోచుకుపోవటమే కాకుండా చీప్ మద్యం, నాణ్యత లేసి కోట్లు జేబులో దోచిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మళ్ళా ఈ పెద్ద మనిషి మళ్ళీ ప్రజల గురించి, ప్రజల ప్రాణాల గురించి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రం అంతా చూస్తుందని సోదరుడు చెబుతున్నాడు. రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 2009-10 సమయంలోనూ చూసింది. 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఘరానా దొంగ అని చెప్పి దేశం మొత్తం చూసిందండి. దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా మనోడి గురించి అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుందండి, గిల్టిస్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి అప్పట్లో ఏదో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలో ఆ రోజున జరిగినటువంటి అన్నింటిలో మల్టీనేషనల్ కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీ అన్నిటి కూడా మనోడి మీద కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ ఖ్యాతి సంపాదించారు అక్రమార్జనలో. కొత్తగా దేశం అటువైపు చూడటం కాదు, ప్రపంచం మొత్తం తన వైపు ఎప్పుడో చూపెట్టుకున్నాడు. ఆ విధంగా తండ్రిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని వనరులు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల ప్రాణాలను కూడా దోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బ్రహ్మనాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రంలో ఏదో రావణ కాష్టం జరుగుతుంది, 45 రోజుల్లో 30కి పైగా హత్యలు జరిగాయన్నారు, 300 మందికి పైగా చికిత్స పొందుతున్నారు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయన్నారు. ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. సార్ బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడగటానికి ఏమన్నా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నైతిక విలువలు మినిమం ఏమన్నా అంటే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా క్రూరంగా హత్య చేసి కల్లాడిపోతున్న పేపర్లో నారాసుర రక్త చరిత్ర అనేసారండి. చంద్రబాబు మీరు కొట్టుకొని చంపుకోవటాలేంటి, గొడ్డలతో నరుక్కోవటాలేంటి, అధికారం కోసం వీటి కోసం మీరు నరుక్కొని చంపుకోవటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దున్న పేపర్లో నారాసుర రక్త చరిత్ర అనేసారండి. అది వీళ్ళు చేసే పనులు. నిన్నటికి నిన్న వీళ్ళు చేసేది ఏంటంటే వినుకొండలో జరిగినటువంటి హత్య, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి 2 కార్యకర్తలు ఏదో కొట్టుకుని వాళ్ళు పాత వ్యక్తిగత కక్షలతోటి గతంలో వారంతా వైసీపీలో తిరిగిన మాట వాస్తవం, కానీ ప్రస్తుతం చెరొక పార్టీ వారి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత ఘర్షణ రీత్యా జరిగినటువంటి హత్యను తీసుకొచ్చేసి రాజకీయ రంగు పొలిమి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా తడిగొట్టేసి మూలం కూర్చోబెట్టారండి. చెంగేసి మూలం కూర్చోబెట్టింది కూటమి ప్రభుత్వం. ఆ చెంగు నుంచి బయటికి రావడం కోసం ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వద్దాం, ప్రజల దగ్గర సానుభూతి పొందాం అనుకున్నాడు. ప్రజల దగ్గర కాదు నువ్వు సానుభూతి పొందాల్సింది, ప్రజలకు కాదు నువ్వు చేయాల్సింది. ఇంట్లో ఉన్న ఆడబిడ్డలైనటువంటి నీ తల్లి, నీ చెల్లి, ఇంకొక చెల్లి, వారి కుటుంబాలకు ముందు న్యాయం చేయి. తర్వాత వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నువ్వు ఏదు ముందు అసలు ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు న్యాయం చేయి. నీ సొంత బాబాయిని హత్య చేసిన హంతకుల గురించి మీద నువ్వు పోరాటం చేయి. దానిలో నీ పాత్ర ఉందా, నీ భార్య పాత్ర ఉందా, నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉందా, నీ సోదరుల పాత్ర ఉందా, లేకపోతే బయట ఎవరైనా అగంతకుల పాత్ర ఉందా, దాని గురించి నువ్వు పోరాటం చేయి. అంతేగాని నువ్వు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్నావే. ఏం మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి మినిమం సెన్స్ ఉండాలండి. ఆయన వెనకేసుకొస్తున్నటువంటి సోదరు లక్ష్మణరావు గారు కానీ వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఏమండి డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి, ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత దుర్మార్గంగా పాశవికంగా వాళ్ళ డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి దళిత యువకుని అత్యంత పాశవికంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఈరోజు అతను పెట్టుకొని ఇతను మళ్ళీ ఊరేగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూడా మొన్న ఎన్నికల్లో కూడా అతను ఊరేగించాడు. ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ రోజు మేము ఎప్పుడు చెప్తున్నాం, ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఓటు అనే వజ్రాయుధంతో ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి గత 3-4 సంవత్సరాలుగా మేము ప్రతిరోజు డిబేట్ లో ప్రజలందరికీ చెప్తున్నాను, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నాం. అయితే ఇక్కడ వంశీ గారు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. లక్ష్మణరావు గారిని కూడా జనసేన నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. ఒకటే చెప్తున్నాం చూడండి సార్, ఈ కాకమ్మ కబలు లేకపోతే ఈ చిలకమ్మ గోరిక కబలు ఎవరికన్నా చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు మేము వచ్చి 45 రోజులు అవుతుంది, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 45 రోజులు అవుతుంది. 45 రోజులు అవుతుంది. రాష్ట్రాన్ని అధపాతాళంలో తీసుకెళ్లి అప్పుల కుప్ప చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఏ శాఖ పెట్టినా ఏ మూల పెట్టినా కానీ అవకతవకలు, అవినీతి, అక్రమార్జనలు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల చేత కంప్లీట్ గా అధికారులను అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారంటే దానికంటే ఇంకో దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున
రాష్ట్రంలో చేతగాని ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. చేతగాని ముఖ్యమంత్రిగా, అడ్మినిస్ట్రేషన్ చేతగాని ముఖ్యమంత్రిగా, శాఖాపరమైనటువంటి ఏ విధమైనటువంటి శాఖల మీద కూడా అవగాహన లేనటువంటి ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాయిగా నిలిచిపోయారు. అదేవిధంగా దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు చూస్తుందో తెలుసండి. ఏ విధంగా ఏమీ నేర్చుకోకుండా ఏమి అందరు రాష్ట్ర రాజకీయాలు నిలిచిపోయి ఉంటారు. రైట్ వంశీ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి 1 by 1 వస్తానండి. రైట్ ఆంజనేయ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు